హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఎఫ్ఐటి అండ్ బీఓఎం కూడా చెప్పాను, బీకామ్ వాళ్ళకి సంబంధించినటువంటి. సో ఇది వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది ఆల్మోస్ట్ బీఓఎంకి సిమిలర్గానే ఉంటుంది. ఓకే, సో ఒకసారి మనం ఇప్పుడు యూనిట్స్ చూసుకుందాం. న్యూ సిలబస్ ప్రకారం మనకు ఉన్న యూనిట్ నేమ్స్ ఇవి. ఓకే, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అంటే ఇదే కాదు, ఎక్కడైనా సరే అక్కడ ఈ యూనిట్ నేమ్ ఇదే ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి. సో మీకు ఎగ్జామ్లో వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ బిట్ వచ్చేసి పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్ ఇస్తారు, అందులోంచి 5 రాయాలి. 5 into 2 10 మార్క్స్. అండ్ లాంగ్ క్వశ్చన్స్ మీకు 5 ఇస్తారు. ఓకే, సో ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్ లో ఏదైనా ఒకటి రాయాలంటే ప్రతి యూనిట్, ఇప్పుడు యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, అందులోంచి ఏదైనా ఒకటి. యూనిట్ 2 నుంచి యూనిట్ 3 అలా అన్ని యూనిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఏదైనా ఒకటి రాయాలి. సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి రిపీట్ అవుతున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు ఓన్లీ ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది లాంగ్ ఆన్సర్స్కి. ఈ వీడియోలో ఓన్లీ లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో నేను షార్ట్ ఆన్సర్స్ కూడా పెడతాను. సో ఫస్ట్ ఒకసారి చూడండి. ఇఫ్ యు సీ హియర్, యూనిట్ 1 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు మేనేజ్మెంట్. సో ఇందులో డెఫినిషన్, మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డెఫినిషన్ లో హెన్రీ ఫయాల్, కాన్స్, ఓడెన్నెల్, జార్జ్ ఆర్ టెర్రీ, సో ఇలా 3 ఆథర్స్ ఇచ్చినటువంటి డెఫినిషన్స్ ఇవి. సో జనరల్ గా మేనేజ్మెంట్ అంటే ఏంటో ఇక్కడ సింపుల్ వర్డ్స్ లో ఉంది చూడండి. యూసింగ్ హ్యూమన్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ టు అచీవ్ ఆర్గనైజేషన్ గోల్స్. ఒక ఆర్గనైజేషన్ గోల్స్ అచీవ్ చేయడానికి హ్యూమన్ అలాగే మెటీరియల్స్ రెండు కలిసి ఒక గోల్ ని రీచ్ అవ్వడమే మేనేజ్మెంట్. సో అది వచ్చేసి మేనేజ్మెంట్. సో దాని మీనింగ్ అడిగారు కాబట్టి ఇది వచ్చేసి మీనింగ్. అండ్ నెక్స్ట్ స్కోప్ లో చూస్తే మీకు ఫంక్షనల్ ఏరియా ఉంది. ఫంక్షనల్ లో మళ్ళీ ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. నెక్స్ట్ మేనేజీరియల్ ఏరియాస్ లో ప్రొడక్షన్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆఫీస్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ స్కోప్, ఇవి ఇంటర్నల్ స్కోప్, ఎక్స్టర్నల్ స్కోప్. సో నేను ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ ఎందుకు చెప్పుకోవాలంటే ఇవే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా సైడ్ హెడ్డింగ్స్ ని మీరు అటెంప్ట్ చేయాలి. అంటే మీరు అటెంప్ట్ చేసిన ప్రతి క్వశ్చన్ లో సైడ్ హెడ్డింగ్స్ ని ఖచ్చితంగా రాయండి. ఈ లోపల ఇన్ఫర్మేషన్ అనేది దీన్ని బట్టి మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది, మీరు ఓన్ గా రాసిన ఏం కాదు. కానీ సైడ్ హెడ్డింగ్స్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హెన్రీ ఫయాల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇలా అడగవచ్చు, లేదంటే 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కూడా అడుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఇందులో ఈయన రాసిన బుక్ గురించి ఉంటుంది, జనరల్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. ఈ బుక్ లో ఆయన 6 యాక్టివిటీస్ గురించి చెప్పారు. అవి వచ్చేసి టెక్నికల్, కమర్షియల్, ఫినాన్షియల్, సెక్యూరిటీ, అకౌంటింగ్ అండ్ మేనేజరియల్. సో ఇందులో ప్రిన్సిపల్స్ కూడా మెయిన్ ఇది. అది వచ్చేసి డివిజన్ ఆఫ్ లేబర్ వర్క్ ఒకటి, నెక్స్ట్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్, నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిటీ ఆఫ్ కమాండ్, యూనిటీ ఆఫ్ డైరెక్షన్, నెక్స్ట్ సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ రెమ్యూనరేషన్ అంటే శాలరీ, సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ అంటే ఒక్కరే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, డీసెంట్రలైజేషన్ అంటే అథారిటీ పవర్ ని అందరికీ షేర్ చేయడం. నెక్స్ట్ స్కేలార్ చైన్. స్కేలార్ చైన్ అంటే అథారిటీ అనేది ఒక పై నుంచి కిందికి ఉండడాన్ని స్కేలార్ చైన్ అని అంటారు. నెక్స్ట్ ఆర్డర్, అన్ని ఆర్డర్లో జరగడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈక్విటీ, అందరితో ఫెయిర్ గా జస్టిస్ తో ఉండడం. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ అంటే వర్కర్స్ ని ఊకే మార్చకుండా వాళ్ళని ఒక్క దగ్గర ఉండనిస్తే వాళ్ళకు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇనిషియేటివ్, అంటే న్యూ ఏమైనా ఐడియాస్ షేర్ చేస్తే ఎంప్లాయీస్ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ ఎస్ప్రెడ్ డే కాప్స్ ఒకటి, అంటే నథింగ్ బట్ యూనిటీగా ఉండడం, టీమ్ వర్క్ తోని కోఆపరేటివ్ గా ఉండడం. సో ఇది వచ్చేసి కంక్లూజన్. ఓకే, సో ఈ 12 ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ఈ 12 ప్రిన్సిపల్స్ ని మీరు ఖచ్చితంగా ఇదే ఆర్డర్ లో రాయాల్సింది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్, థాట్ అండ్ ఎక్స్ప్లెయిన్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ. సో ఎవల్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్, అసలు ఈ మేనేజ్మెంట్ అనే థాట్ ఆలోచన ఎందుకు వచ్చింది
అనేది ఇక్కడ ఉంది. సో ఎందుకు అంటే ఇది బిఫోర్ 19th సెంచరీలో వచ్చిందాన్ని ఎర్లీ మేనేజ్మెంట్ థాట్ అంటారు. నెక్స్ట్ 1900 నుంచి 1930 వరకు వచ్చిందేమో క్లాసికల్ మేనేజ్మెంట్ థాట్ అనొచ్చు, థియరీస్ అంటారు. ఇందులో సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఉంది, ఇది ఎఫ్డబ్ల్యూ టైలర్ ఇచ్చారు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ థియరీ వచ్చేసి హెన్రీ ఫెయాల్. నెక్స్ట్ బ్యూరోక్రటిక్ మేనేజ్మెంట్ మ్యాక్స్ వెబర్, వీళ్ళు ఇచ్చినటువంటి థియరీస్ అవి. నెక్స్ట్ నియో క్లాసికల్ థియరీ, ఇది వచ్చేసి 1930 నుంచి 1950 మధ్యలో ఉంటుంది. సో ఇందులో హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్ ఎల్టన్ మాయో రాసినటువంటిది. నెక్స్ట్ బిహేవియరల్ అప్రోచ్. నెక్స్ట్ థియరీ వచ్చేసి మోడర్న్ మేనేజ్మెంట్ థియరీ, ఇది 1950 నుంచి ప్రెసెంట్ ఇప్పటికి కూడా జరిగేదని మోడర్న్ మేనేజ్మెంట్ థియరీ అంటారు. సో ఈ దీనికి రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో క్వాంటిటేటివ్ అంటే మ్యాథమెటికల్ ఉంటుంది. నెక్స్ట్ సిస్టమ్ అప్రోచ్, కాంటింజెన్సీ అప్రోచ్ అండ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్. మేనేజ్మెంట్ డిజైన్ ఆర్ట్ ఆర్ సైన్స్, ఎక్స్ప్లెయిన్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ. ఇది వచ్చేసి ఎఫ్డబ్ల్యూ టైలర్ ఇచ్చినటువంటిది. సో మేనేజ్మెంట్ సైంటిఫిక్ థియరీ అన్నా కూడా సైన్స్ ఆర్ ఆర్ట్ అన్నా కూడా ఇదే ఆన్సర్ ని రాయండి. సో ఫస్ట్ మేనేజ్మెంట్ గురించి ఇవ్వండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎఫ్డబ్ల్యూ టైలర్ ఇచ్చినటువంటి థియరీ. నెక్స్ట్ ఇవి వచ్చేసి మెయిన్ ప్రిన్సిపల్స్. సైన్స్ నాట్ రూల్ ఆఫ్ థమ్. నెక్స్ట్ హార్మనీ నాట్ డిస్కార్డ్, కోఆపరేషన్ నాట్ ఇండివిజువలిజం, maximum output not restricted output, development of each worker. నెక్స్ట్ టెక్నిక్స్ అడిగారు కదా, టైమ్ స్టడీ, మోషన్ స్టడీ, స్టాండర్డైజేషన్, డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్, సైంటిఫిక్ సెలెక్షన్ అండ్ ట్రైనింగ్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫంక్షనల్ ఫోర్మాన్షిప్. సో ఇది వచ్చేసి సైంటిఫిక్ మేనేజ్మెంట్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనొచ్చు, లేదంటే పోస్ట్ కాప్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కూడా అడుగుతారు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ కూడా దేని గురించి అడుగుతారో దాని గురించి డెఫినేషన్ రాయాలంటే మేనేజ్మెంట్ గురించి. ఫస్ట్ ఫంక్షన్స్, ఫంక్షన్స్ లో ప్లానింగ్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, నెక్స్ట్ స్టాఫింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. ఓకే, ఇవి వచ్చేసి ఫంక్షన్స్. సో దాన్నే ప్లానింగ్, ఆర్గనైజేషన్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, రిపోర్టింగ్ అండ్ బడ్జెటింగ్. సో మీకు ఇక్కడ అనిపించచ్చు ఇక్కడ కంట్రోలింగ్ ఉంది కదా, ఇక్కడ కోఆర్డినేటింగ్, రిపోర్టింగ్, బడ్జెటింగ్ అని ఉంది అంటే ఇవి మూడు కలిపి కంట్రోలింగ్ కిందికే వస్తాయి. ఓకే, సో దీన్ని మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి, పాస్ట్ కార్బ్ అనేసి. ఓకే, నెక్స్ట్ వన్ యూనిట్ 2, ఇది వచ్చేసి ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ కి సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి. సో ప్లానింగ్, డిఫైన్ ప్లానింగ్, ఎలాబరేట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ అనేసి ఉంది. సో నేను యాక్చువల్గా ఇందులో డీటెయిల్గా చెప్పట్లేదు, కానీ మీరు ఒకవేళ BOM లో కూడా సేమ్ క్వశ్చన్సే ఉంటాయి, మీరు అది ఓపెన్ చేసి చూస్తే మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి ప్లానింగ్ గురించి టైప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది బేస్డ్ ఆన్ టైం ఉన్నాయి, బేస్డ్ ఆన్ స్కోప్ ఆర్ లెవెల్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి బేస్ చేసుకొని. టైంని బట్టి అయితేనేమో లాంగ్ టర్మ్ ప్లానింగ్, మీడియం టర్మ్ ప్లానింగ్, షార్ట్ టర్మ్ ప్లానింగ్. బేస్డ్ ఆన్ స్కోప్ చూడండి, కార్పొరేట్ ఆర్ స్ట్రాటజిక్ ప్లానింగ్, టాక్టికల్ ఆర్ ఫంక్షనల్ ప్లానింగ్, ఆపరేషనల్ ప్లానింగ్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ యూస్ చూస్తే, అంటే వాడేదాన్ని బట్టి చూస్తే సింగిల్ యూస్ ప్లాన్, స్టాండింగ్ ప్లాన్. అండ్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ నేచర్ చూస్తే ఫార్మల్ ప్లానింగ్, ఇన్ఫార్మల్ ప్లానింగ్. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ ఇంపార్టెన్స్ చూస్తే స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ కాంటింజెన్సీ ప్లానింగ్. ప్లాన్స్ అన్న ప్లానింగ్ అన్న సేమ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిషన్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లో డెసిషన్స్ ఎలా ఉంటాయి అనేసి. సో ఇందులో స్ట్రాటజిక్ డెసిషన్స్ ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి టాప్ లెవెల్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్. నెక్స్ట్ టాక్టికల్ డెసిషన్స్ ఉంటాయి, మిడిల్ లెవెల్ వాళ్ళు తీసుకునేది. ఆపరేషనల్ డెసిషన్స్ ఉంటాయి, లోవర్ లెవెల్ వాళ్ళు తీసుకునేది. అండ్ ప్రోగ్రామ్డ్ డెసిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ నాన్ ప్రోగ్రామ్డ్ డెసిషన్స్ ఉంటాయి. ఇండివిజువల్ డెసిషన్స్ అంటే ఎవరిది వాళ్ళు తీసుకుంటారు, గ్రూప్ డెసిషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ పాలసీ డెసిషన్, రొటీన్ డెసిషన్ అండ్ మేజర్ అండ్ మైనర్ డెసిషన్స్. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిషన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ MBO అంటే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, దాని స్టెప్స్ అండ్ ఫీచర్స్. సో ఇవి వచ్చేసి స్టెప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినెట్ ఆర్గనైజేషనల్ గోల్స్, నెక్స్ట్ డెఫినెట్ ఎంప్లాయీ ఆబ్జెక్టివ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూస్ మానిటరింగ్ పర్ఫార్మెన్స్ and progress, next performance evaluation, next providing feedback and performance appraisal. So ఇక్కడ చూడండి సేమ్ అవే ఉంటాయి. ఫస్ట్ దిస్ ఇస్ సెకండ్ అండ్ దిస్ ఇస్ థర్డ్ స్టెప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్త్ స్టెప్, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, నెక్స్ట్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్
అప్రైజల్. నెక్స్ట్ ఫీచర్స్ అడిగారు కదా, గోల్ సెట్టింగ్, పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్, క్లియర్లీ డిఫైన్ రెస్పాన్సిబిలిటీస్, అలైన్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఆర్గనైజేషనల్ గోల్స్ వచ్చేసి ఫీచర్స్. నెక్స్ట్ ఇంకా మనం డిఫైన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అని అన్నారు. ఓకే, ఈ డెసిషన్ తీసుకోవడం గురించి ఇందాక చదివాం ఏమేమి ఉంటాయి అవన్నీ. మరి అసలు ఆ ప్రాసెస్ ఏంటి, మళ్ళీ అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది కూడా అడుగుతారు. సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంటే ఆల్రెడీ ఇందాకే చూసాం కదా. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూస్తే ల్యాక్ ఆఫ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్, అంటే మన దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం, టైం ప్రెషర్ ఉండడం, నెక్స్ట్ కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్, సో డిపార్ట్మెంట్లో కానీ పీపుల్ ఎక్స్టర్నల్ ఇలా ప్రాబ్లమ్స్, నెక్స్ట్ అన్సర్టనిటీ అండ్ రిస్క్, తెలియకుండా ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా ఫ్యూచర్ గురించి అలా. నెక్స్ట్ హ్యూమన్ బయాస్ అండ్ పర్సనల్ జడ్జిమెంట్ కూడా ఒకటి. నెక్స్ట్ రెసిస్టెన్స్ టు చేంజ్, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ గోల్స్, ఇవి వచ్చేసి ప్రాబ్లమ్స్. మరి ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఇంప్రూవ్ ఇన్ఫర్మేషన్ క్వాలిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి అలౌ సఫిషియంట్ టైమ్ ఫర్ డెసిషన్, యూజ్ సైంటిఫిక్ అండ్ సిస్టమాటిక్ మెథడ్స్. నెక్స్ట్ ఎంకరేజ్ టీమ్ పార్టిసిపేషన్, రెడ్యూస్ అన్సర్టెనిటీ, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, అలకాట్ రిసోర్సెస్ ప్రాపర్లీ. సో ఇవి వచ్చేసి వాటిని ఓవర్కమ్ చేయడం. నెక్స్ట్ యూనిట్ 3, ఇది వచ్చేసి ఆర్గనైజింగ్. యూనిట్ 3 నేమ్ ఇక్కడ ఐ కూడా ఉంది ఆర్గనైజేషన్ స్పెల్లింగ్ లో. నెక్స్ట్ కామన్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ యాడ్ అనొచ్చు, లేదు అంటే 3 మోడల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఫస్ట్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మార్కెటింగ్, ఫినాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇవి. ఓకే, సో దాని ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే, దీని డివిజనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ యొక్క టైప్స్ ఆఫ్ డివిజన్, ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. దీస్ ఆర్ ది ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఇది ఎంతుందో ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. సో ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఆఫీస్ కి సంబంధించింది, ఇన్ఫార్మల్ అంటేనేమో పర్సనల్ కి సంబంధించింది. ఓకే, సో ఇందులో ఇంకా డిఫరెన్సెస్ చూడండి. ఆరిజిన్ కి సంబంధించినటువంటిది అంటే ఇది న్యాచురల్ గా ఎంప్లాయీస్ వాళ్ళ మధ్యలో చేసుకుంటే ఇన్ఫార్మల్. సో ఒక మేనేజ్మెంట్ తీసుకునే ఆర్గనైజేషన్ చేస్తే దాన్ని ఫార్మల్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి దాంట్లో ఉండేవి ఆరిజిన్, స్ట్రక్చర్, పర్పస్. నెక్స్ట్ కమ్యూనికేషన్, అథారిటీ, ఇది బిహేవియర్. నెక్స్ట్ లీడర్షిప్, స్టెబిలిటీ, కమ్యూనికేషన్ స్పీడ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ అంటే ఒక్కరికి అథారిటీ పవర్ ఉండేసి వాళ్ళు అందరినీ కమాండ్ చేయడం. డీసెంట్రలైజేషన్ అంటే ఇప్పుడు చాలా బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు, ఒక్కరు చూసుకోలేరు కదా. సో ఒక్కొక్కరికి ఆ వర్క్ ఆర్ అథారిటీ పవర్ని ఇచ్చేయడం, షేర్ చేయడం అనమాట. సో దానికి డిఫరెన్స్. సో ఇది వచ్చేసి సెంట్రలైజేషన్ గురించి. నెక్స్ట్ ఇది దాని ఫీచర్స్. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మరి డీసెంట్రలైజేషన్ చూస్తే ఇది డీసెంట్రలైజేషన్ గురించి, ఇవి వచ్చేసి దాని ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఇంకా మరి రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూడాలి కదా. సో దిస్ ఆర్ ద డిఫరెన్సెస్. ఇది మీనింగ్ అనమాట. ఈ అథారిటీ అనేది టాప్ లెవెల్లో ఉంటుంది, ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తారు దాని మిడిల్ అండ్ లోవర్ వాళ్ళకి. డెసిషన్ మేకింగ్ ఇంకా అంతే, దీన్ని బట్టి అర్థమవుతుంది ఎప్పుడు టాప్ వాళ్ళే ఉంటారు, ఇక్కడ వేరియస్ లెవెల్స్. నెక్స్ట్ స్పీడ్ అనేది ఇక్కడ స్లో ఉంటుంది, ఇక్కడ ఫాస్ట్ ఉంటుంది. కంట్రోల్ టైట్ అండ్ స్ట్రాంగ్ ఉంటుంది, ఇక్కడ షేర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫ్లెక్సిబుల్ చూస్తే లెస్, ఇది మోర్ ఫ్లెక్సిబుల్. ఎంప్లాయీ మోటివేషన్ ఉండదు ఇక్కడ, ఇక్కడ హైగా ఉంటుంది. సూటబిలిటీ వచ్చేసి ఇది ఫర్ స్మాల్, చిన్న చిన్న ఇండస్ట్రీస్ కి, కానీ ఇది పెద్ద ఇండస్ట్రీస్ కి యూజ్ చేస్తారు. డెవలప్మెంట్ ఆఫ్ మేనేజర్స్కి వస్తే ఇక్కడ లిమిటెడ్ స్కోప్ ఉంది, ఇది ఎంకరేజ్ చేస్తుంది. కోఆర్డినేషన్, ఇక్కడ ఈజీ కోఆర్డినేషన్ ఉంటుంది, కోఆర్డినేషన్ మధ్యలో డిఫికల్టీస్ ఉండొచ్చు, డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ కాస్ట్ వచ్చేసి ఇది లో కాస్ట్, ఇది హై కాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వేరియస్ ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఎలిమెంట్స్ వచ్చేసి డివిజన్ ఆఫ్ వర్క్. నెక్స్ట్ వన్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, హైరార్కీ ఆర్ చైన్ ఆఫ్ కమాండ్. నెక్స్ట్ వన్ వచ్చేసి అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, కోఆర్డినేషన్, కమ్యూనికేషన్, రూల్స్ అండ్ ప్రొసీజర్స్. నెక్స్ట్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్.
నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్కి వస్తే, ఒక ఆర్గనైజేషన్కి ఉండే ప్రిన్సిపల్స్ ఏంటి అంటే యూనిటీ ఆఫ్ కమాండ్ ఉండాలి, యూనిటీ ఆఫ్ డైరెక్షన్ ఉండాలి. నెక్స్ట్ స్కేలార్ చైన్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సుపీరియర్ టు అంటే పై నుంచి కింది స్థాయి వాళ్ళకు అథారిటీ పవర్ ఉంటుంది కదా, దాన్నే స్కేలార్ చైన్ అంటారు. స్పాన్ ఆఫ్ కంట్రోల్ కూడా. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ లేబర్, నెక్స్ట్ వర్క్ని స్పెషల్గా ఎవరి వర్క్ వాళ్ళకి స్పెషలైజేషన్ బట్టి ఇవ్వడం. నెక్స్ట్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే అధికారం ఇంకా బాధ్యతల్ని అప్పజెప్పడం గురించి. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే రెస్పాన్సిబిలిటీని కింది లెవెల్ వాళ్ళకి అప్పజెప్పడం. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ, నెక్స్ట్ కోఆర్డినేషన్, ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ యూనిట్లోకి వెళ్తే యూనిట్ 4లో స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి ప్రాసెస్ ఆఫ్ స్టాఫింగ్ అండ్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో ది స్టాఫింగ్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాన్ పవర్ ప్లానింగ్, నథింగ్ బట్ హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్. నెక్స్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవడం. నెక్స్ట్ సెలెక్షన్. నెక్స్ట్ ప్లేస్మెంట్ అండ్ ఓరియంటేషన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఆ పర్ఫార్మెన్స్ అప్రాజల్ చేస్తాం. తర్వాత ప్రమోషన్ ఇచ్చి కెరియర్ ప్లానింగ్. నెక్స్ట్ వన్ కంపెన్సేషన్స్ ఇవ్వడం, రివార్డ్స్ ఇవ్వడం. నెక్స్ట్ మెయింటైనింగ్ అండ్ రిటైనింగ్ ఎంప్లాయీస్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే ఇప్పుడు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఇంటర్నల్ అడ్వర్టైజ్మెంట్స్, జాబ్ పోస్టింగ్స్, నెక్స్ట్ ఎంప్లాయీ రిఫరల్స్, ఇవన్నీ కూడా ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఏంటి రిక్రూట్మెంట్కి అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్, అడ్వర్టైజ్మెంట్స్ న్యూస్ పేపర్లో కానీ ఆన్లైన్లో కానీ ఇవ్వడం. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే క్యాంపస్కి వెళ్ళి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ చేసుకోవడం, ఎంప్లాయ్మెంట్కి ఏజెన్సీస్ వాళ్ళకి అప్పచెప్పడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడం. నెక్స్ట్ వెబ్ పోర్టల్స్ ఆర్ సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడం, జాబ్ ఫేర్స్ కండక్ట్ చేయడం, క్యాజువల్గా అప్లికేషన్స్ తీసుకొని జాబ్ ఇవ్వడం. సో ఇవన్నీ ఎక్స్టర్నల్గా చేసే రిక్రూట్మెంట్స్. మరి స్టెప్స్ ఇన్ రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇది వచ్చేసి సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో స్టెప్స్ ఏంటి ఒక రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ చేసుకోవడానికి అనంటే, స్టెప్స్ వచ్చేసి ఐడెంటిఫైయింగ్ జాబ్ వేకెన్సీ, అసలు ఏం జాబ్ వేకెన్సీ ఉందో చూసి నెక్స్ట్ జాబ్ని అనాలిసిస్ చేయడం. నెక్స్ట్ చూసింగ్ ద సోర్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే ఇంటర్నల్ గానా ఎక్స్టర్నల్ గానా ఎలా రిక్రూట్ చేద్దామని చూడడం. అట్రాక్టింగ్ క్యాండిడేట్స్, తర్వాత రిసీవింగ్ అప్లికేషన్. ఇదంతా అయిపోయిన తర్వాత సెలెక్షన్ చేయాలి. ఓకే, సెలెక్షన్కి అందరు వస్తారు కదా, వచ్చిన తర్వాత అప్పుడు ఎలా సెలెక్ట్ చేయాలంటే ప్రిలిమినరీ స్క్రీనింగ్ పెడతారు. నెక్స్ట్ అప్లికేషన్ బ్లాంక్ ఆర్ ఫామ్, ఒక ఫామ్ని ఇస్తారు. ఇంకా ఎంప్లాయ్మెంట్ టెస్ట్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ అలాంటివి పెట్టడం. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, బ్యాక్గ్రౌండ్ ఆర్ రిఫరెన్స్ని చెక్ చేయడం, మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ ఆర్ అప్రూవల్ చేసేయడం. నెక్స్ట్ జాబ్ ఆఫర్ ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం, వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చేసి ఓరియంటేషన్ చేయడం అనమాట. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ కోఆర్డినేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నీడ్, ఇట్స్ వేరియస్ టైప్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్ అంటే ఏంటి, అందరూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఒక్కటే కామన్ గోల్ కోసం కలిసి పని చేయడమే కోఆర్డినేషన్. ఓకే, నథింగ్ బట్ ఇప్పుడు ఇంట్లో ఒక పెళ్ళి ఉంది, సో ఒకరు ఫుడ్ గురించి చూసుకోవడం, ఫుడ్ అరేంజ్మెంట్స్, ఒకరు వచ్చేసి డెకరేషన్ అరేంజ్మెంట్స్ చూసుకోవడం, ఒకరు వచ్చేసి అన్ని అమ్మాయికి సంబంధించినటువంటివి చూడడం, లైక్ మేకప్, బట్టలు, గోల్డ్, జ్యువెలరీ చూడడం. ఓకే, ఒకరు వచ్చేసి అబ్బాయి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం. ఇలా డిఫరెంట్ పనులన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనమాట. సో అన్ని కలిసి కట్టుగా చేసి వాళ్ళ మెయిన్ గోల్ వచ్చేసి పెళ్లి సక్సెస్ఫుల్ గా చేయడం. సో అదే ఇప్పుడు నార్మల్ గా ఒక బిజినెస్ లో జరిగేది. ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కలిసి ఒకటే కామన్ గోల్ కోసం చేస్తే దాన్ని కోఆర్డినేషన్ అని అంటారు. ఓకే, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే యూనిటీ ఆఫ్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ అవాయిడ్స్ ఓవర్లాపింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, ఇబ్బందులు, మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇంటిగ్రేట్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి స్మూత్ గా వర్క్ చేసేలా యూస్ అవుతాయి. నెక్స్ట్ ఎఫిషియంట్ యూస్ ఆఫ్ రిసోర్సెస్ ని కరెక్ట్ గా యూస్ చేస్తారు, ఎక్కువ వేస్ట్ అవ్వదు. ప్రమోట్స్ గుడ్ హ్యూమన్ రిలేషన్, మంచి హ్యూమన్ రిలేషన్ ఉంటుంది. ఫెసిలిటేట్ స్మూత్ వర్క్ ఫ్లో, హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్ అండ్ నీడ్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. మరి ఇందులో టైప్స్ ఉన్నాయి. ఇంటర్నల్ కోఆర్డినేషన్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, ఎక్స్టర్నల్ కోఆర్డినేషన్ అంటే ఎక్స్టర్నల్ పార్టీస్ తోనే ఉండే కోఆర్డినేషన్. నెక్స్ట్ వర్టికులర్ కోఆర్డినేషన్ అంటే ఇది డిఫరెంట్ లెవెల్స్ లో, లైక్ టాప్, మిడిల్, లోవర్ మేనేజ్మెంట్. హారిజాంటల్ కోఆర్డినేషన్ అంటే ప్రొడక్షన్, మార్కెటింగ్, ఇలా
బిట్వీన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ సేమ్ లెవెల్ ఉండడం. నెక్స్ట్ ప్రొసీజర్ అంటేనేమో రూల్స్, పాలసీస్, ప్రొసీజర్స్ కి సంబంధించినటువంటి కోఆర్డినేషన్. అండ్ నెక్స్ట్ ఫంక్షనల్ కోఆర్డినేషన్, బట్ నథింగ్ బట్ పర్చేస్ అండ్ ప్రొడక్షన్ కి సంబంధించింది. టెక్నిక్స్ ఆర్ మెథడ్స్ ఆఫ్ కోఆర్డినేషన్కి వస్తే సౌండ్ ప్లానింగ్, effective communication, simplified organization structure, supervision and leadership, standardization of work, next group meetings, liaison officers, next committees and teams, incentives, cooperation and mutual trust. Next important question వచ్చి define motivation, explain its importance and key theories in motivation. So motivation అంటే ఏంటి, ఒక పర్సన్ ని ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ పెరిగేలాగా, ఎంతూసియాస్టిక్ ఉండేలాగా మనం స్టిమ్యులేట్ చేయడం, లేదంటే ఇన్స్పైర్ చేయడం అనమాట, ఎంకరేజ్ చేయడం. దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు మోటివేట్ చేస్తాం? దానివల్ల ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్రొడక్టివిటీ ఇంక్రీస్ అవుతుంది, రిడ్యూస్ ఎంప్లాయీ టర్న్ ఓవర్, ఎంకరేజెస్ teamwork, next helps in achieving organizational goals, promotes innovation and creativity, improves job satisfaction and builds positive work environment. Next ఇందులో ఉండే థియరీస్ చూస్తే ఇది మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ. అండ్ ఇక్కడ వచ్చేసి when one is need is satisfied, the next higher need becomes motivator అంట. నెక్స్ట్ వన్ హెర్జ్బర్గ్స్ టూ ఫ్యాక్టర్ థియరీ. సో ఇవేంటి అంటే ఒకటి హైజీన్ ఫ్యాక్టర్స్ అంటే డిస్సాటిస్ఫైయర్స్, మోటివేషనల్ ఫ్యాక్టర్స్ అంటే సాటిస్ఫైయర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంసీ గ్రెగర్స్ థియరీ ఎక్స్ అండ్ థియరీ వై. ఇందులో థియరీ ఎక్స్ అంటే నెగిటివ్ వ్యూ అనేసి, థియరీ వై అంటే పాజిటివ్ వ్యూ అనేసి. నెక్స్ట్ మెక్లెలాండ్స్ నీడ్ థియరీ, త్రీ నీడ్స్ థియరీ అని కూడా అంటారు. త్రీ నీడ్స్ అంటే ఏంటి అంటే నీడ్ ఫర్ అచీవ్మెంట్, నీడ్ ఫర్ పవర్, నీడ్ ఫర్ అఫిలియేషన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ కంట్రోలింగ్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కంట్రోలింగ్. సో కంట్రోల్ అంటే ఏంటి, ఇది నథింగ్ బట్ మానిటరింగ్, మెజరింగ్ అండ్ కంపేరింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. సో వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మనకు కావాల్సినట్లుగా ఉందా లేదా అని చూసి దానికి తగ్గట్టుగా వాళ్ళని కరెక్ట్ చేయడమే కంట్రోలింగ్. ఓకే, దాని ఇంపార్టెన్స్ చూస్తే ఎన్ష్యూర్స్ గోల్ అచీవ్ అవ్వడానికి, ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ, ఓకే వేస్టేజ్ అవ్వకుండా చూస్తుంది, ఫెసిలిటేట్స్ కోఆర్డినేషన్ అందరు కలిసి కట్టుగా పనిచేసేలా చూస్తుంది, మినిమైజెస్ ఎర్రర్స్ మిస్టేక్స్ ఎక్కువ ఉండకుండా చూస్తుంది, ఎన్ష్యూర్స్ ఆప్టిమల్ యూస్ ఆఫ్ రిసోర్సెస్ అంటే మిస్యూస్ అవ్వకుండా మనీ మెటీరియల్ని చూస్తుంది, హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ని తీసుకునేదానికి హెల్ప్ చేస్తుంది, ఇంప్రూవ్స్ ఎంప్లాయీ డిసిప్లిన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, అడాప్ట్స్ టు చేంజెస్. నెక్స్ట్ స్టెప్స్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ చూస్తే ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అంటే క్లియర్ అండ్ మెషరబుల్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ని మెషర్ చేసుకోవాలి. నెక్స్ట్ మెజరింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్, ఓకే ఎంత పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తున్నారో చెక్ చేయాలి. కంపేరింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ విత్ స్టాండర్డ్స్, ఈ యాక్చువల్ పర్ఫార్మెన్స్ ని స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ తో చెక్ చేసి తర్వాత కరెక్షన్ యాక్షన్ అంటే కరెక్ట్ గా అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇవి వచ్చేసి ఈ లెసన్ యొక్క ఆన్సర్స్. నెక్స్ట్ యూనిట్ 5 చూస్తే ఎమర్జింగ్ ఇష్యూస్ ఇన్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ టోటల్ క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్, టీక్యూఎం ప్రిన్సిపల్స్ అండ్ ఇంపార్టెన్స్ గురించి కూడా అడిగారు. సో టీక్యూఎం అంటే ఏంటి అంటే డూయింగ్ థింగ్స్ రైట్ ది ఫస్ట్ టైం, ఇంప్రూవింగ్ కంటిన్యూస్టీ అండ్ సాటిస్ఫైయింగ్ కస్టమర్. If you see the principles of the total quality management, principles చూస్తే customer focus, next one continuous improvement, next వచ్చేసి total employee involvement అవ్వడం, next process centered approach, integrated system, strategic and systematic approach, fact based decision making, effective communication, supplier relationship management. మరి దీని ఇంపార్టెన్స్ ఏంటో చూసుకుందామా. ఇంప్రూవ్స్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది, కాస్ట్ ని రెడ్యూస్ చేస్తుంది, ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్ చేస్తుంది అవుట్పుట్ ని, నెక్స్ట్ ఇంప్రూవ్స్ ఎంప్లాయీ మోరల్ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బెటర్ చేస్తుంది, స్ట్రెంగ్థెన్స్ కాంపిటిటివ్ అడ్వాంటేజ్, నెక్స్ట్ ఎంకరేజెస్ ఇన్నోవేషన్ న్యూ ఐడియాస్ థాట్స్ ని ఎంకరేజ్ చేస్తుంది, అండ్ ఎన్ష్యూర్స్ లాంగ్ టర్మ్ సక్సెస్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి రోల్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ మోడర్న్ ఆర్గనైజేషన్. సో మోడర్న్ ఆర్గనైజేషన్ లో టెక్నాలజీ యొక్క రోల్ ఏంటి?
నెక్స్ట్ ఇందులో ఏమేం రోల్స్ ఉన్నాయంటే ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్‌ని ఇంప్రూవ్ చేయడానికి, ఎన్హాన్సెస్ కమ్యూనికేషన్, ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ, నెక్స్ట్ బెటర్ ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫెక్టివ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్. నెక్స్ట్ ఎన్హాన్సెస్ కస్టమర్ సర్వీస్, ఫెసిలిటేట్స్ ఇన్నోవేషన్, supports remote work, improves HR management, enhances supply chain and operations. Next, ensures data security and reduces cost. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్, రైట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. సో సిఎస్ఆర్ అంటే ఏంటి, దీని సింపుల్ వర్డ్స్లో చూడండి. దట్ కంపెనీ షుడ్ నాట్ ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రాఫిట్స్ బట్ ఆల్సో వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ. అంటే వాళ్ళ కోసమే కాకుండా, అంటే ప్రాఫిట్ కోసమే కాకుండా సొసైటీ వెల్ఫేర్ కోసం కూడా చూడాలి అని చెప్తున్నారు. సో ఇవి వచ్చేసి కీ ఫీచర్స్. అండ్ నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ చూస్తే, దీని సిగ్నిఫికెన్స్ ఇంకా ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇది రెండు సొసైటీకి అలాగే బిజినెస్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఇంప్రూవ్స్ కంపెనీ రెప్యుటేషన్ ఇంప్రూవ్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ ఎన్హాన్సెస్ కస్టమర్ లాయల్టీ, అట్రాక్ట్స్ అండ్ రిటైన్స్ టాలెంట్, promotes sustainable development, legal and ethical compliance. Next, builds good relationship with stakeholders, encourages innovation and efficiency, and long-term profitability. So, ఇవి వచ్చేసి examples. Next, explain organization change and organization development. అసలు organization change అంటే ఏంటి, సింపుల్ వర్డ్స్లో చూడండి. మేకింగ్ అడ్జస్ట్మెంట్స్ టు ద వే ఏ కంపెనీ ఆపరేట్స్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, కాంపిటేటివ్నెస్ అండ్ ఎఫెక్టివ్నెస్. అంటే ఒక ఆర్గనైజేషన్లో చిన్న చిన్న మార్పులు తీసుకురావడం. ఇందులో టైప్స్ వచ్చేసి స్ట్రాటజిక్, స్ట్రక్చరల్, టెక్నాలజికల్, కల్చరల్ అండ్ ప్రాసెస్, ఇన్ని చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్ రీజన్స్ కూడా ఇవి చాలానే ఉన్నాయి. నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే తెలుసు కదా. సో న్యూ ప్లాన్స్ వేయడం, సిస్టమాటిక్ లాంగ్ టర్మ్ ఎఫర్ట్స్తోని వాటిని ఇంప్రూవ్ చేయడానికి చూడడం. నెక్స్ట్ దీని క్యారెక్టర్స్ వచ్చేసి ప్లాన్డ్ అండ్ సిస్టమాటిక్, ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ఓవరాల్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎయిమ్స్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్. ఇవి వచ్చేసి ఆబ్జెక్టివ్స్ అండ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్. సో ఇవి వచ్చి టోటల్ ఆల్ 5 యూనిట్స్కి సంబంధించినటువంటి గన్ షాట్ క్వశ్చన్స్. సో వీటిలోంచి మీరు చాయిస్ తీసుకోవద్దు, ఖచ్చితంగా ఇవన్నీ చదివితేనే మీకు ఓ గ్రేడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు వీటిలో ఏది స్కిప్ చేసినా కూడా మీకు యూస్ అవ్వదు. ఓకే, మీరు మళ్ళీ షార్ట్ ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.